ఎన్నో కార్మిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్లగొండకు, ఆ తర్వాత వివిధ హోదాల్లో కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల కొరకు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విదారకమైనది, విషాదకరమైనది. సురవరం సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేని మహా వ్యక్తి, గ్రేట్ క్యారెక్టర్. ఒక మాటలు చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే, వినలే. నేను గర్వపడతా ఉన్న సుధాకర్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు తల్లిగారు మా నియోజకవర్గం కొండ్రపల్లి గ్రామం. చాలా సందర్భాల్లో వారితో కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. అనుకుంటా కమ్యూనిస్టు పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత అంత గొప్ప పేరు, అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కామ్రేడ్స్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి. మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలి అనే కింద ఒక స్పృహతోటి చేస్తారు. చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది. సమాజానికే తీరని లోటు. సురవరం సుధాకర్ రెడ్డి గారు గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్. ఆ మహానుభావుడు విద్యార్థి దశలోనే మీరు నమ్మండి, ప్రభుత్వ పాఠశాలలో శుద్ధముక్కలు కావాలి, బ్లాక్ బోర్డులు కావాలి, పాఠ్యపుస్తకాలు కావాలని ఆయన 15 సంవత్సరంలోనే అమోఘమైన ఉద్యమం చేశాడైనా. చేయడమే కాదు, విద్యార్థులందరినీ కూడబెట్టుకొని ఆ ఉద్యమంలో సక్సెస్ అయ్యాడైనా. ఆ తర్వాత అనేక విద్యార్థి నాయకులుగా, యువజన నాయకుడిగా అనేక ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యకు స్పందించి ముందుండి అమోఘమైన పోరాటం చేసిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి. రాలిపోయినాదా ఒక అరుణా తారా, రాలిపోయినాదా ఒక అరుణా తారా, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరానా, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరానా, భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరానా, భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరానా, సమరాన సురవరం సుధాకరైన సమయాన, సమరాన సురవరం సుధాకరైన సమయాన, రాలిపోయినాదా ఒక అరుణా తారా, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరానా,
కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న. జోహార్ జోహార్ కామ్రేడ్